సబితా ఇంద్రారెడ్డి గారు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి కొడంగల్ నియోజకవర్గంలో ఒక విజిట్ వరి కొనుగోలు కేంద్రాలకు విజిట్ చేసినట్టుగా, అదేవిధంగా అక్కడ రైతులు బాధపడుతున్నారు అన్నట్టుగా ప్రభుత్వం పైన దుమ్మెత్తి పోసే కార్యక్రమం చేయడం జరిగింది. నేను పత్రికా మిత్రులు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరుల ద్వారా వాస్తవాలను రాష్ట్ర వ్యాప్తంగా మీరు తీసుకెళ్ళాలి. ఎందుకంటే అవాస్తవాలను ఈ యొక్క బీఆర్ఎస్ పార్టీ నాయకులు సబితా ఇంద్రారెడ్డి కావచ్చు, హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, నేను గతంలో కూడా ఇక్కడే అసెంబ్లీ కార్యాలయంలో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏం చెప్పానంటే, ఆర్టీఐ కింద మీరు దరఖాస్తు చేసి తీసుకోండి. పక్కనే గోపి అని వ్యవసాయ శాఖ సంచాలకుడు కమిషనర్ గారు ఉన్నారు. అసలు రుణమాఫీ కానీ, అదేవిధంగా సివిల్ సప్లైస్ ద్వారా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎన్ని ఉన్నాయి, ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ద్వారా రైతులకు ఎంత అమౌంట్ ఖాతాలో జమ చేసినాం, ఎంత సమయంలో చేస్తున్నాం, ఎంత క్వాంటిటీ కొనుగోలు చేశామన్న విషయాలు ఒక్కసారి మీరు ఆర్టీఐ ద్వారా తీసుకొని తద్వారా మీరు ఈ యొక్క ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది, ప్రెస్కు చెప్తే బాగుంటుంది. ఎందుకంటే అవాస్తవాలను వాళ్ళు చెప్పిన దాన్ని ప్రెస్ వాళ్ళు కూడా తెలియకుండా వాళ్ళు కూడా అవాస్తవాలను ఆమె ఏం చెప్తుంది, వాళ్ళ నాయకులు ఏం చెప్తుంది, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళంతా ఏం చెప్తుంది రాయడం జరుగుతుంది. అయితే వీరు విచక్షణ జ్ఞానాన్ని కోల్పోయారు. ఒక శాసనసభ్యులు, మాజీ మంత్రులు గతంలో 10 సంవత్సరాల పాలనలో వాళ్ళు ఏం చేసినారు, ఈ 5 సంవత్సరాలు ఏం చేసిరు అన్నది వాళ్ళు అవాస్తవాలు చెప్తున్నారు. కాబట్టి నా యొక్క మనవి పత్రికా మిత్రులకు, సంపాదకులకు అందరు కూడా మనవి ఏంటంటే, ఒకసారి వాళ్ళు చెప్పిన విషయాలని మీరు కూడా ఒకసారి కౌంటర్ చెక్ చేసుకోండి. మన జర్నలిస్టుల ద్వారా, విలేకరుల ద్వారా ప్రతి దగ్గర కూడా మనకు జిల్లా లెవెల్లో డిస్ట్రిక్ట్ అగ్రికల్చర్ ఆఫీసర్స్ ఉంటారు, అగ్రికల్చర్ ఏడీలు ఉంటారు, మనకు కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏఓలు ఉంటారు, విలేజ్ స్థాయి లోపల అగ్రికల్చర్ ఆఫీసర్స్. మీరు వారి ద్వారా సమాచారం తీసుకొని అవసరమైతే మన జర్నలిస్ట్ ద్వారా ఆర్టీఐ ద్వారా దరఖాస్తు చేయించైనా సరే వాస్తవాలను మాత్రం ప్రచురించాలి. కానీ అవాస్తవాలను ప్రచురిస్తే ప్రజలు, రైతులు కూడా ఈ అవాస్తవాలను నమ్మి వాళ్ళు తప్పుడు డిసిషన్స్ తీసుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మీ ద్వారా నేను ప్రజానికానికి తెలియదలుచుకున్నాను. గత 5 సంవత్సరాల నుంచి మన తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క ప్యాడీ ప్రొక్యూర్మెంట్ అనేది ఏ విధంగా జరుగుతుందని చెప్పి తెలియదలుచుకున్నాను. ఈ యొక్క తెలంగాణ రబీ ప్యాడీ ప్రొక్యూర్మెంట్ ఇయర్ వైజ్ కంపారిజన్ స్టేట్మెంట్ యాజ్ ఆన్ May 18, 2026 ఈ నెల మే వరకు తీసుకోవడం జరిగింది. 21-22 ఇయర్ నుంచి నేను స్టార్ట్ చేస్తున్నా కంపారిజన్. ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 21-22 సంవత్సరంలో 6,609 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఉన్నాయి. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 21.79 లక్షల మెట్రిక్ టన్నుల ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 21-22 సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేయడం జరిగింది. కంపారిజన్ విత్ మన 25-26 చేస్తే 25-26 రికార్డెడ్ 18.24 lakhs మెట్రిక్ టన్స్ హయ్యర్ ప్రొక్యూర్మెంట్, అంటే 18.24 లక్షల మెట్రిక్ టన్నులు హయ్యర్ ప్రొక్యూర్మెంట్ అనేది రికార్డులోకి వచ్చింది. అదేవిధంగా 22-23 7,037 7,037 ప్రొక్యూర్మెంట్ సెంటర్ స్టార్ట్ చేయడం జరిగింది. ప్యాడీ ప్రొక్యూర్మెంట్ 30.40 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది 25-26 సంవత్సరంతో చూస్తే 9.63 లక్షల మెట్రిక్ టన్నులు హయ్యర్ ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా 23-24 కూడా 7,178 ప్యాడీ ప్రొక్యూర్మెంట్ సెంటర్స్, ఇవి ఐకేపీ సెంటర్స్ కావచ్చు, టిఎస్సిఎస్ కావచ్చు, డిసిఎంఎస్ కావచ్చు, వివిధ రకాల ఆర్గనైజేషన్స్ ద్వారా ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. 36.01 లక్షల మెట్రిక్ టన్నులు ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. ఇది 25-26 సంవత్సరంతో చూస్తే 4.02 lakhs మెట్రిక్ టన్స్ హైయర్గా ఉంది. అదేవిధంగా 24-25 సంవత్సరానికి 8,378 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ తెరవడం జరిగింది. దీంట్లో రికార్డు స్థాయిలో 54,18,000 higher than current year. However, procurement was completed.
ఈ సంవత్సరం కంటే కూడా ఆ, ఎక్కువగా వాళ్ళు చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు 25-26 సంవత్సరానికి గత సంవత్సరం కంటే ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఎక్కువగా మనం స్టార్ట్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు ఇంకా కొనసాగుతుంది. 40.03 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ఇంకా ప్రొక్యూర్మెంట్ అనేది కొనసాగుతుంది. మన స్టేట్లోనే ఒక రికార్డ్ ఎస్టాబ్లిష్మెంట్ కింద 8,575 ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ ఈ 25-26 రబీ సీజన్కి ఇంతవరకు ఏ సంవత్సరం కూడా తెరవనన్ని సెంటర్స్ అన్నది మనం స్టార్ట్ చేయడం జరిగింది. యాజ్ ఆన్ May 18, 2026 మన రాష్ట్రం 40.03 lakh మెట్రిక్ టన్స్ ప్యాడీని ప్రొక్యూర్మెంట్ చేయడం జరిగింది. పేమెంట్స్ కూడా 6,462 కోట్ల రూపాయలు ఆల్రెడీ ఖాతా లోపల జమ చేయడం. Subscribe us and press the bell icon for more interesting updates.